చిన్నప్పుడు స్కూల్లో మా అన్నయ్య మంచి స్పోర్ట్స్‌మన్ అండి. మా అన్నయ్య మంచి స్పోర్ట్స్‌మన్. అన్ని గేమ్స్ ఆడేవాడు. సో, అన్నీ వాడికి ఫస్టు, సెకండు అలా వస్తుండేవి. మా నాన్నకి అస్సలు ఇష్టం ఉండేది కాదు. మా నాన్నకి స్పోర్ట్స్ అంటే అస్సలు ఇష్టం లేదు. చదువుకోమని చంపేసేవాడు. చదువుకోరా లేకపోతే అడుక్కు తింటావు, చదువుకోరా లేకపోతే అడుక్కు తింటావు అని రోజు ఇదే డైలాగ్. ఒకరోజు మా అన్నయ్య ఏదో స్పోర్ట్స్ సెలబ్రేషన్స్ ఏవో అయ్యాయి స్కూల్లో. 4, 5 కప్పులు పట్టుకొచ్చుకున్నాడండి. అన్నిట్లో ఫస్ట్ సెకండ్ కొట్టాడు. దాంతో 4, 5 కప్పులు పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చేప్పటికి మా నాన్నగారు ఇంట్లో ఉన్నారు ఆ టైంకి. వీడేమో కప్పులు పట్టుకొచ్చాడు. మా నాన్నగారు చూసి, "ఆ! ఆడావా? బాగా ఆడావా? దాంతో పాటు డబ్బులేమన్నా ఇచ్చారా?" అంటే రూ. 25 ఇచ్చారు. రూ. 25 ప్రైజ్ మనీ కింద ఇచ్చారు. రూ. 25 ప్రైజ్ మనీ కింద. ఇస్తార్రా, ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు చింతపండు కొనుక్కోవాలిగా, అందుకని రూ. 25 ఇస్తారు. మరి ఇవి అప్పుడప్పుడు మాసిపోతూ ఉంటాయి. వాటిని తుడుచుకోవాలి కదా! కప్పులు అప్పుడప్పుడు కడుక్కోవాలి కదా చింతపండుతో. ఇస్తార్రా, ఇస్తారు. చింతపండు కూడా ఇస్తారు. చదువుకోరా ఎదవాటలు నువ్వు చదువుకో అది.